అల్పుడను నిరాకరింపబడిన వాడను అయినను నీ ఉపదేశములను నేను మరువను. మనం ఏం చేయాలి? ఆయన ఉపదేశములను మరవకూడదు. నేనైనా నువ్వైనా ఇంకొకరైనా మరవకూడదు. ఇవాళ ఉపదేశాన్ని మరిస్తే మన జీవితము పాడైపోతూ ఉంటుంది. ఎందుకని పాడైపోతున్నాయంటే ఆయన ఉపదేశాలను మర్చిపోతుంది. ఇవాళ సేవకులను లేదు, విశ్వాసులను లేదు. చాలామంది పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నారు. సేవకులు కూడా పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నారు. సేవకులే పతన వ్యవస్థలోనికి వెళ్ళిపోతున్నారు అంటే విశ్వాసులు కూడా ఏం చేస్తున్నారంటే సేవకులు తప్పు చేస్తే లేదా మేము చేస్తే వచ్చిందని చెప్పి విశ్వాసులు కూడా తప్పు చేయటం మొదలు పెడతారు. ఇప్పుడు ఆ సేవకులతో పాటుగా విశ్వాసులు కూడా ఏమైపోతున్నారు? శాపంలోనికి వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకనే జాగ్రత్తగా మనం ఏం చేయాలో తెలుసా? ఉపదేశం ఏముందో, వాక్యం ఏముందో వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకుంటూ ఉండాలి.